దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 23 అధ్యాయము 4 వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దావీదు రాస్తున్న కీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క వాగ్దానం ఏమని సెలవిస్తుందంటే, గాఢాంధకారపు లోయలో, అంటే అంత చీకటి, గాఢ అంధకారం అంటే చీకటి, లోయ అనగా దిగువ భాగము. అలాంటి పరిస్థితిలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరిస్తుందని ఎంతో ధైర్యముతో ఈ యొక్క మాటను సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆ రోజుల్లో అతడు శత్రువు బారి నుండి అరణ్యంలో ప్రవేశించి అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు గనుకన ఆ విధంగా రాశారు. నేటి దినాల్లో గాఢాంధకారము, అరణ్యము, లోయ ఇవన్నీ కూడా మన మీదకి వస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, బలహీనతలు, వ్యాధులు, రోగాలు ఇవన్నీ కూడా మనకి గాఢాంధకారం లాంటివి. అలాంటి దిశగా మనం వెళ్ళినా భయపడనక్కరలేదు. ఎందుకంటే ఆయన దుడ్డికర్ర సరిలేని మనల్ని సరిచేయటానికి, ఆయన దండము ఆజ్ఞాపించేది. రాజు చేతిలో బంగారు దండం ఉంది అని అతడు ఆజ్ఞాపించేవాడు. ఎవరి వైపు ఆ దండము చూపిస్తే ఆ దండాన్ని ముట్టినప్పుడు వారికి చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చేవాడు. అంటే దేవుని యొక్క దండము నీకు ఆజ్ఞాపిస్తుంది. దుడ్డికర్ర నువ్వు ఒకవేళ సరిలేని స్థితిలో ఉంటే నిన్ను సరిచేస్తుంది. కనుక ఆయా పరిస్థితుల నుంచి విడిపించి నిన్ను సమృద్ధి దీవెనతో నిలబెడుతుంది. కనుక దేనికి ఎలాంటి అపాయం వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఉండి దైవత్వాన్ని కోల్పోకుండా దేవునిలో ముందుకు ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.